టీవీ6 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబాబాద్ జిల్లాలోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలంటూ సిపిఎం పార్టీ భారీ ర్యాలీ. హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలు ఏవీ తీసుకోలేదు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. అప్పులపై ఎల్లో మీడియా రాతలన్నీ తప్పులే. 5 ఏళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో అప్పు 22% పెరిగిందన్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో 8వ విడత జగనన్న తోడు కార్యక్రమం. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సీఎం వైఎస్ జగన్. గూడు కోసం నిరుపేదలు గుడిసెలు వేసుకుంటే భౌతిక దాడులకు పాల్పడుతూ అక్రమ కేసులు బనాయిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూ కబ్జాదారులకు అధికారులు పోలీసులు కొమ్ము కాస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసె వసూలు చేసి భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. గుడిసెలు కూల్చిన అధికారులపై చర్యలు చేపట్టి ఇళ్ల పట్టాలు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ పట్టణంలో ప్రభుత్వ స్థలాల్లో గూడు కోసం 3000 మంది నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తుంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులు 19 సార్లు కూల్చడం దుర్మార్గమని అన్నారు. మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మా ముందే ఇక్కడ కలెక్టర్ ఆయన ఫోన్ చేసిండు. ఆ రోజు కలెక్టర్ గా ఉన్న వ్యక్తి శశాంక్ గారికి ఇక్కడ ఉన్నటువంటి భూమి సమస్య ఆ నుంచి క్షా వరకు మొత్తం తెలుసు. ఎందుకంటే అప్పటికే అన్ని వివరాలు ఆయనకు చెప్పినాం. ఆయన కళ్ళ ముందే 18 సార్లు దాడులైనవి. ఆయనకు తెలవని విషయం కాదు ఇది. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ కలెక్టర్ గారికి ఫోన్ చేసిండు. బహుశా నేను అనుకుంటా ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రి అయిన తర్వాత ప్రత్యక్షంగా తానే ఒక కలెక్టర్ కు ఫోన్ చేసి ఈ పేదల గుడిసెవాసుల సమస్యను పరిష్కరించమని చెప్పడం అదే మొదటి. అందుకని మేము ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర భూ సర్వే అన్ని రెవెన్యూ గ్రామాలలో పూర్తయిన తర్వాత మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలులోకి తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ బిల్లుని అసెంబ్లీలో పాస్ చేసి దానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని నోటిఫై చేయలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రెవెన్యూ సేవలను సులభతరం చేసేందుకు మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టింది తప్ప ప్రజలకు నష్టం కానీ హాని కలిగించే నిర్ణయాలు ఏవి కూడా తీసుకోలేదు అని రాష్ట్ర ప్రజలకు భూ యాజమానులకు తెలియజేస్తున్నాం. రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరుగుతున్నాయి. అప్డేషన్ త్రూ సర్వే. ఈ సర్వే ఎంత పర్ఫెక్ట్ సర్వే అంటే ఈ దేశంలో ప్రపంచంలో అందుబాటులో ఉన్నటువంటి అత్యాధునికమైన టెక్నాలజీని దీనికి ఉపయోగిస్తున్నాం. పెద్ద తేడాలు కూడా రావడానికి వీలు లేనటువంటి సర్వేని ఇక్కడ చేస్తున్నాం. చేయడం ద్వారా ఫస్ట్ రికార్డు అప్డేట్ అవుతుంది, వివాదాలు లేని రికార్డు తయారవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో గడిచిన 100 సంవత్సరాల క్రితం చేసినటువంటి బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచి సర్వే తర్వాత మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సమగ్రమైన సర్వే ఈ రాష్ట్రంలో ఇప్పుడు నిర్వహించలేకపోయినాం. ఇప్పుడు జరుగుతుంది. భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కూడా చాలా రాష్ట్రాలు వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సర్వేని చూసి వారందరూ కూడా అనుసరించేటువంటి స్థితిలో ఈనాడు వారందరూ మన గైడెన్స్ని కూడా కొంతమంది తీసుకుంటున్నారు. మనం ఉపయోగించిన టెక్నాలజీ కానీ మనం అనుసరించిన పద్ధతిని కానీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఒకసారి రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరిగిన తర్వాత మాత్రమే ఈ చట్టం
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. గురువారం జగనన్న తోడు ఫేజ్ 5 రుణాల పంపిణీ మరియు లబ్ధిదారుల వడ్డీ జమ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. జిల్లా స్థాయిలో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చిరు వ్యాపారులు రుణాలు తీసుకుని సకాలంలో రుణాలు చెల్లించిన వారికి తిరిగి జగనన్న తోడు పథకాన్ని అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా జగనన్న తోడు లబ్ధిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, స్వయం ఉపాధిగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఏ ఒక్కరికి సెక్యూరిటీ లేకుండా ప్రభుత్వమే హామీ ఉంటుందని వివరించారు. లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర అక్కా చెల్లెంలకు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చిరు వ్యాపారం చేసుకుంటున్న అక్కా చెల్లెంలతో ఎవరైనా అర్హత ఉండి జగనన్న తోడు అందకపోతే అధికారులను సంప్రదించి తిరిగి పొందవచ్చన్నారు. ఈరోజు ఈ జగనన్న తోడు అనే 8వ విడత కార్యక్రమంలో మరో 86,000 జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రమంతలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జగనన్న తోడు ఫేజ్ 8 విడుదల చేయడం జరిగింది. దాని తాలూకా అందరూ బెనిఫిషరీస్కి లోన్ రూపంలో విడుదల చేయాల్సిన అమౌంట్, అదేవిధంగా గత ఫేజ్లో ఇచ్చిన అమౌంట్కి ఎవరైతే సక్రమంగా రుణం తిరిగి ఇచ్చారో వాళ్ళకి వడ్డీ విడుదల చేయడం కూడా ఈరోజు కార్యక్రమం జరిగింది. మన జిల్లాలో కూడా దాదాపు 18 crores రూపీస్ ఈరోజు అందరూ బెనిఫిషరీస్కి ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది. చిరు వ్యాపారులు, చిన్నకారు ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు, రోడ్ సైడ్స్ కానీ చిన్న చిన్న తోపుడు బండుల మీద చేస్తున్నటువంటి వ్యాపారాలు. 5 ఏళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో అప్పు 22% పెరిగింది. టీడీపీ హయాంలో 2,71,797 కోట్లు అప్పులు చేశారు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 4.5 ఏళ్లలో 12% మాత్రమే అప్పులు జరిగాయి. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నాయి. 13 లక్షల కోట్లు అప్పు చేశామని చంద్రబాబు చెప్తున్నారు. అప్పులపై నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ఏ ఆధారం ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతున్నారు? చంద్రబాబు హయాంలో రెవెన్యూ 6% కాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 16.7% రెవెన్యూ రాబడి వచ్చిందన్నారు. ఇండియా ఆర్బీఐ స్టడీ ఆఫ్ స్టేట్స్ బడ్జెట్స్ అనేసి 15 సంవత్సరాల డేటా అంతా కలిసి ఒక్కొక్కసారి స్టేట్ ఫైనాన్సెస్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది ఆర్బీఐ ఎవరి నుంచి రిలీజ్ చేస్తుంది? ఇది ఆర్బీఐ రిలీజ్ చేసేది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుంచి వివిధ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర సంస్థలకు సంబంధించిన డేటా తీసుకొని ఈ బుక్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ బుక్లో 15 సంవత్సరాల డేటా ఉంటుంది. ఆ డేటాలో మార్చి 2023 సంవత్సరానికి 4,28,715 కోట్లు, 4,28,715 కోట్లనుంది. ఇది ఎప్పటికీ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు, ఈ ప్రభుత్వానికి కాదు, కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు. దానికి గాను 31 మార్చి 2019కి 2,64,451 కోటి. అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయానికి 2 నెలల ముందు 2,64,451 కోటి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం మే వరకు ఉన్నింది కాబట్టి ఏప్రిల్ మేలో వాళ్ళు చేసిన అప్పు 7,346 కోట్లు. అప్పుడు 2,64,451 కోటికి 7,346 కోట్లు కలిపితే 2,71,797 కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యేటప్పటికి ఆల్రెడీ ఉంది. అప్పుడు యాక్చువల్గా అప్పు ఎంతండి? 4,28,715 కోట్లలో 2,71,000 కోట్లు తీయాల్సిన అవసరం ఉందా లేదా? ఎట్లా రాస్తారండి ఇవన్నీ? ఇంత అన్యాయంగా, ఎంత అన్యాయంగా! టీడీపీ టయానికి 2,71,797 కోట్లు ఏప్రిల్ మే కలుపుకొని. అదేవిధంగా ఒకవేళ మనము అప్పు పాత 2014-19 ఏ ప్రకారంగా పెరిగింది, 2019 నుంచి 4 సంవత్సరాలు ఏ ప్రకారంగా పెరిగిందని చూసినట్లయితే రాష్ట్ర విభజన జరిగినప్పటికీ 1,53,346 కోట్లు ఉన్నింది. అది 4,12,288 కోట్లు అయింది టీడీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి. అది ఈరోజు 6,38,217 కోట్లు ఉంది 4 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో. అంటే అర్థమేమి? 5 సంవత్సరాల టీడీపీ ప్రభుత్వంలో వార్షిక వృద్ధి రేటు సంవత్సరం మీద సంవత్సరం అప్పు 21.8, అంటే ఇంచుమించు 22% పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 12% పెరిగింది. పాత ప్రభుత్వం 22% సంవత్సరం మీద సంవత్సరం పెరిగితే ఈ ప్రభుత్వం 12% మాత్రమే పెరిగింది.
ఏది కోవిడ్ పెట్టుకొని. ఎంత అన్యాయంగా చూడండి చెప్తుండేది అసలు. మరి ఇంకేమంటారంటే మీరు చెప్పకుండా ఇది చేస్తున్నారు కార్పొరేషన్ల. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అక్షర కాన్సెప్ట్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు పాఠశాల యాజమాన్యం. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేడుకలను పురస్కరించుకుని ఆడపిల్లలకు ముగ్గుల పోటీలను, మగపిల్లలకు పతంగ ఎగరవేసే పోటీలు నిర్వహించారు. చిన్నపిల్లలకు భోగి పండ్లను పోసి ఉపాధ్యాయులు ఆశీర్వదించారు. భోగి మంటలు వేసి ఆడిపాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అనేది తెలుగువారి సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనమని, నేటి తరానికి సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలని సంక్రాంతి వేడుకలను నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, బిజ్జు పీటర్, షీనా ఉపాధ్యాయులు సంధ్య, సుకన్య, స్వరూప, సౌజన్య, కావ్య, షబీన్, బెస్సి, సునీత, స్వరూప, ఆదలక్ష్మి, సంపత్, మునిందర్, శివభార్గవ్ విద్యార్థులు పాల్గొన్నారు. అక్షర కాన్సెప్ట్ స్కూల్ మహబూబాబాద్లో ఘనంగా మేము సంక్రాంతి వేడుకలు జరుపుకున్నాము. పిల్లలందరూ పిల్లలకి ముగ్గుల పోటీలు నిర్వహించాము. అలాగే మగ పిల్లలతో వాళ్ళ పతంగులు ఎగరవేయడం జరిగినది. అలాగే చిన్నపిల్లలందరికీ భోగి పండ్లు కూడా వాళ్ళకి మేము వేయడం జరిగింది. భోగి మంటలతో కూడా స్కూల్ స్టాఫ్, పిల్లలు అందరం కలిసి సంక్రాంతి పండుగని మేము ముందుగానే ఘనంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఎస్మాను రద్దు చేయాలని, అంగన్వాడీలకు జీతాలు వెంటనే పెంచాలని అఖిలపక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అధ్యక్షతన అంగన్వాడీల పోరాటానికి మద్దతుగా సిపిఎం శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినీలా ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్రా ప్రకాష్, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, జనసేన పార్టీ జిల్లా నాయకులు పెడాడ రామ్మోహనరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి ఎటువంటి కార్మిక చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా తీవ్రంగా దోపిడీ చేస్తుందని వారు విమర్శించారు. అంగన్వాడీలు అతి తక్కువ వేతనాలతో వారి కుటుంబాలను ఏ రకంగా పోషించుకోవాలని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కనీస వేతనాలు కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ ఎటువంటి కార్మిక చట్టాలు కూడా అమలు చేయకుండా ప్రభుత్వం తీవ్రంగా దోపిడీ చేస్తుంది. రాత్రానికి పగలనక ఇవాళ రోడ్ల మీద ఉండి పోరాటాన్ని కొనసాగిస్తారు. ప్రభుత్వమేమో నిర్బంధాన్ని ప్రయోగించడానికి తలుపులు బద్దలు కొట్టింది. అదేవిధంగా ఇతరులతో చేయించాలని ప్రయత్నాలు చేసింది. చివరికి ఎస్మా కూడా ప్రయోగించింది. ఈ ఎస్మాను కూడా లెక్క చేయకుండా ఎన్ని నిర్బంధాలు వచ్చినా సరే పోరాటం కొనసాగుతుంది. వారికి మద్దతుగా అన్ని పార్టీ ఇప్పటికే ఉద్యోగ కార్మిక సంఘాలు ఈ రాష్ట్రంలో ఉండే 50 లక్షల మంది తన మద్దతు. అంగన్వాడీ సిబ్బంది చేసినటువంటి సమ్మెకు ఎస్మా ప్రయోగించినటువంటి ఈ సందర్భంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ ఎన్నికల ముందు అధికారంలోకి రావడం కోసం అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. హామీల పరంపర చూస్తే 632 హామీలు ఇచ్చారు. 632 హామీల్లో రాష్ట్ర స్థాయిలో హామీలు ఉన్నాయి, జిల్లా స్థాయిలో హామీలు ఉన్నాయి, నియోజకవర్గ స్థాయిలో హామీలు ఉన్నాయి. ఈ హామీలన్నీ పరిశీలిస్తే 185% హామీల్ని ఈరోజు కూడా నెరవేర్చలేదు.
నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్తకళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తులు వారి కాళ్ల మీద నిలదొక్కునేలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న తోడు పథకం దేశానికి దిక్సూచిగా నిలిచిందని సీఎం జగన్ పేర్కొన్నారు. జగనన్న తోడు 8వ విడత నిధులు 431.58 కోట్లను సీఎం జగన్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఒక్కొక్కరికి ఏటా 10,000 రుణం 0 వడ్డీకి అందిస్తున్నామని, రుణాలను సకాలంలో చెల్లించిన వారికి ఏడాదికి మరో 1000 చొప్పున జోడిస్తూ 13,000 వరకు వడ్డీ లేని రుణం అందిస్తున్నామని తెలిపారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. ఈరోజు వివిధ వర్గాలకు అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు లాస్ట్ 7 విడతల్లో ఒకసారి గమనించినట్లయితే ఈ జగనన్న తోడు పథకం అనేది ఏదైతే జరుగుతూ ఉందో ఆ పథకంలో ఈ 7 విడతలే కాక ఈ 8వ విడత కూడా పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు యూనిక్ బెనిఫిషరీస్ ఇప్పటి వరకు 16,73,576 మందిని ఈరోజు ఈ కార్యక్రమంతో కూడా కలుపుకుంటే 16,73,576 మంది చిరు వ్యాపారులకు అక్షరాల 3,373 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ తరపున వాళ్ళు కట్టిన వడ్డీలు 88,33,00,000 మళ్ళీ వడ్డీలు వాళ్ళకు తిరిగి వెనక్కి ఇవ్వడం ఒక గొప్ప అడుగులు ఈ 4.5 సంవత్సరాల్లో పడ్డాయని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. కాపు సామాజిక వర్గాన్ని నెట్ట నిలువున మోసం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. కాకినాడ జిల్లా తునిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత తెలుగుదేశం పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని, అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేదని, 2014 నుండి 2019 వరకు చంద్రబాబు పాలనలో చంద్రబాబు, లోకేష్లు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారని, తుని నియోజకవర్గంలో ఎనమల సోదరులు మరుగుదొడ్ల స్కీమ్లో 20 కోట్ల రూపాయలు దోచేశారన్నారు. 1975 సంవత్సరం నాటికి మా తాత ముత్తాతలు 10 ఎకరాల భూమిని పేదలకు దానం చేశారని, ఆ రోజు నీ పరిస్థితి ఏంటని చంద్రబాబును ప్రశ్నించి నీకు నాకు పోలిక అని ఎద్దేవా చేశారు. మీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో ఈ రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉందని, 2 పంటలకు నీరిస్తున్నామని, రైతుల సంతోషంగా వ్యవసాయం చేస్తున్నారని, సంక్షేమం అభివృద్ధిలో ఈ రాష్ట్రం ఈ 4.5 సంవత్సరాల కాలంలో ముందుకు దూసుకుపోతుందన్నారు. బేరీజ్ వేసుకుంటే ప్రజలే నీకు చెప్పుతో బుద్ధి చెప్తారు. ప్రజలను మభ్య పెట్టడానికి, మాయ మాటలు చెప్పడానికి ఒక షో క్రియేట్ చేసుకున్నాం, ఒక షో ఏర్పాటు చేసుకున్నాం. 10 నియోజకవర్గాలకు ఒక దగ్గర ఒక మీటింగ్ కింద అక్కడ కూడా ప్రజలు రావట్లేదు. ప్రజలు చీ కొడుతున్నారు నేను చూసి. రేపు పండగ పోయిన తర్వాత చూద్దాం నీ పార్టీ పరిస్థితి, నీ పరిస్థితి ఏంటో అని చెప్పేసి మొత్తం తెలుగుదేశం పార్టీ అంతా సంక్రాంతి తర్వాత ఖాళీ అవ్వబోతుంది. కనీసం వాళ్ళకి నిలబడడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి వస్తుంది తెలుగుదేశం పార్టీకి. మా పార్టీలోంచి అభ్యర్థులను మార్చితే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఎలాగా అకామిడేట్ చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. రాజ్యసభలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, రకరకాల రకరకాలుగా భవిష్యత్తు వాళ్ళ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. నీ వెన్నుపోటు గురించి ఇందాక నాని చెప్తున్నాడు, చేసిన నాని చెప్తున్నాడు నీ వెన్నుపోటు గురించి, నీ తాలూకు పద్ధతుల గురించి. ఒకసారి అవి చూసుకుంటే తెలుస్తుంది నీకు, నీ ఎల్లో మీడియాకు. థ్యాంక్ యూ. అది గవర్నమెంట్ చెక్ పోస్ట్, అది గవర్నమెంట్ చెక్ పోస్ట్ కంపల్సరీ ప్రతి ఎవ్రీ లారీని చెక్ చేస్తారు. చెక్ పోస్ట్ వసూలు అంటే దానికి మనం ఏం చెప్తాం, మనం గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. తుని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, తుని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నా గురించి. అందుకే 2 సార్లు తుక్కు కింద చిత్తు కింద ఓడించారు నీ ఎనమల్ని, నీ ఎనుముల్ని, పశువుల్ని. నేను అదే చెప్పానండి. గాంధీనగర్లో కానీ రౌతులపూడిలో కానీ నా తాతలు పంచుకున్న ఆస్తి 400 ఎకరాలు. నా తాతలు పంచుకున్న ఆస్తి. నేను పుట్టకముందే మా ఊళ్ళో పేద ప్రజలు 10 ఎకరాలు దానం కింద ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి మా ఫ్యామిలీ మెంబర్స్. అప్పటికి నా 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 పరిస్థితిని బట్టి అప్పటికి నేను పుట్టలేదు.
ఆయన గారు తిరుపతి బస్ స్టాండ్లో జేబులు కొట్టుకునేవాడు అని చెప్పి అదే చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు జేబులు కొట్టుకోడు తిరుపతి బస్ స్టాండ్. నేను చెప్పింది కాదు, నాదేళ్ళ భాస్కర్ రావు చెప్పాడు అన్నమాట. సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీటు రాలేదు, అందువల్ల మొత్తం ఖాళీ అయిపోతుంది అని చెప్తున్నారు. పండగ తర్వాత చూడండి ఏ పార్టీ ఖాళీ అవుతుంది. ఆల్రెడీ మొదలైంది కదా. ఈరోజు కేసీఆర్ అని రేపు ఇంకొకరు. మీ పార్టీలో కూడా రాజీనామా చేస్తున్నారు. మా పార్టీలోనే మీ పార్టీలో కూడా చేస్తున్నారు. మా పార్టీలో ఎవరు రాజీనామా చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి భవిష్యత్తు ఇస్తారు మా పార్టీలో నాయకులు. మాకు రాజ్యసభలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, తగ్గ స్ట్రెంగ్త్ మాకుంది. తెలుగుదేశం పార్టీ కంటే స్ట్రెంగ్త్ లేదు. అయినా ఆయన భవిష్యత్తు చూపించి లేదు, డబ్బులు తీసుకుంటాడు, ఆయన వెన్నుపోటు పడుతాడు, క్లోజ్ చేస్తాడు. ముగ్గురు సిట్టింగ్లకి సీట్ ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు. ఆ ముగ్గురు సిట్టింగ్లు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు సీట్ ఇవ్వలేదని చెప్పి అడుగుతున్నారు. సరే, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు తెలుసు. వాళ్ళ మీటింగ్లకు వస్తున్నారు, జగన్ గారిని కలుస్తున్నారు. సేవే భావంగా అందరితో అభిమానంగా ఆప్యాయతతో పలకరిస్తూ ఎదుటివారి బాధ నా బాధగా భావించే ఎస్డీ గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్. ఆయన మాటల్లో తెలుసుకున్న కొన్ని విషయాలు. ముందు జేఎల్టీవీ ఇంటర్వ్యూ, కాండ్రేగుల శ్రీరామ్ మాటల్లో తెలుసుకున్నాను విషయాలు. ఇక పదవులపై ఆసక్తి లేదు, తన పరభేదం లేదు, ఉన్నదొక్కటే సమన్యాయం, సమానత్వం, సమాజ శ్రేయస్సే ఆయన ఆశయం. నిస్వార్థంతో నిరుపేదల కష్టాల్లోకి తొంగి చూసి వారికి అండగా నిలవడం, నేనున్నానని భరోసా ఇవ్వడం అతని నైజం. అతనే అనకాపల్లి ప్రజల ఆత్మబంధువు, సేవాపరుడు, ఎస్డీ గ్రూప్ చైర్మన్ కాండ్రేగుల శ్రీరామ్. నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు సేవలందిస్తున్న శ్రీరామును మీడియా పలకరించింది. ఈ సందర్భంలో ఆయన మాటలు అనకాపల్లి ప్రజలకు పలకరింపచేశాయి. పరమ భక్తుడైన కాండ్రేగుల శ్రీరామ్ మాలధారణ చేసి విజయవాడలో నూకరాజు శర్మ ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న చండీయాగ దీక్షలను చూసి అనకాపల్లిలో నేటికి అదేవిధంగా కొనసాగిస్తూ భవానీ భక్తులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. నా పేరు కాండ్రేగుల శ్రీరామ్. నాది గౌరపాలెం, అనకాపల్లి జిల్లాలో నివాసిని. నేను గత 24 సంవత్సరాలుగా కనకదుర్గమ్మ వారి చండీయాగ మహోత్సవాలను శ్రీ గంగపరిదేశమ భవానీ భక్తుల ఆశ్రమం నిర్వహిస్తూ మేము గౌరపాలెం గంగిరేవి చెట్టు వద్ద ప్రతి సంవత్సరం మా యొక్క పీఠాన్ని మా ఆశ్రమం గురుభావని అయినటువంటి మద్దాల శ్రీని గారి ఆధ్వర్యంలో గత 29 సంవత్సరాలుగా మేము ఈ యొక్క పీఠాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నేనైతే ఒక 24 సంవత్సరముల నుంచి ఈ కనకదుర్గమ్మ వారి ఆరాధకుడిగా మారి అమ్మవారి ఉత్సవాలను ప్రతి సంవత్సరం నా వంతుగా నేను కృషి చేసి నా యొక్క ప్రోద్బలంతో మా యొక్క పీఠం భవానీలందరం కూడా ఈ యొక్క ఉత్సవాలను ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ 24 సంవత్సరాల కాలంలో నేను నా యొక్క సొంతంగా 18 సంవత్సరాలు మండల దీక్ష కాలాన్ని ఈ సంవత్సరం అనగా 2023 సంవత్సరం నాటికి నేను 18 సంవత్సరాల మండల దీక్షను పూర్తి చేయడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను రేపు రాబోయే నూతన సంవత్సర వేడుకలకు స్వాగతం పలుకుతూ అదే రోజు అతిపెద్ద వైభవంగా అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాలందరినీ కూడా ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించి నేను చాలా భారీ ఎత్తున ద్వారకాధీశుని అభిషేకాలు, పుష్పాభిషేకాలు, అలాగే కనకదుర్గమ్మ వారి నవపీఠాల దుర్గమ్మ హారతి పూజను నేను ఇక్కడ వైభవంగా నిర్వహించడానికి పూర్తిగా సన్నాహాలయ్యి నేను పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజల్ని, భక్తుల్ని, 50 మందిని కూడా నా యొక్క పూజకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అందరూ ఆనందం పొంది లోక కళ్యాణార్థం మనం చేసి ఈ కార్యక్రమానికి తమరందరూ కూడా వచ్చి పూర్తిగా నాకు సహాయ సహకారాలు అందిస్తారని, రేపు జనవరి 1వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఏకదాటిగా జరుగుతాయి. మొదట ఉదయాన్నే 10 గంటల ప్రాంతంలోని నా యొక్క మండపంలో నేనైతే ఎక్కడైతే మన జగన్నాథ్ థియేటర్ దగ్గర మండపాన్ని నిర్వహించానో 40 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న హౌస్ కమిటీ పట్టాలు సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవతోనే ఇవ్వగలుగుతున్నామని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా స్థానిక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ గాజువాకలో హౌస్ కమిటీ సమస్య దశాబ్దాల కాలంగా ఉందని, ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించలేకపోయారని, సీఎం జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 2 సంవత్సరాలకే సమస్యను పరిష్కరించి నెల 12వ తేదీన టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ ఆవరణంలో సుమారు 7,000 పట్టాలను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గాజువాక నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, అందుకే పెద్ద ఎత్తున నిధులు కేటాయించారన్నారు. గాజువాక హౌస్ కమిటీ పట్టాలను ఎమ్మెల్యేగా నా చేతుల మీదుగా ఇస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భూపతి రాజు సుజాత, ధర్మాల శ్రీను, మంత్రి శంకర్ నారాయణ, బుజ్జి మస్తానప్ప మరియు తదితరులు పాల్గొన్నారు.
కాపు తొంగలాము, రెడ్డి తొంగలాము, లక్కీర్ తగ్గియ, అలాగే మన 87వ వార్డులో వట్టపూడి కాలనీకి సైట్లు కూడా. రెవెన్యూ డిపార్ట్మెంటు ఓవరాల్గా హెడ్, మరి ఓవరాల్ హెడ్ జిల్లా కలెక్టర్ కనుక, జాయింట్ కలెక్టర్ కనుక వాళ్ళు ఎలాగా వస్తున్నారు కనుక ఈ కార్యక్రమం అనేది మరి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి లబ్ధిదారులకి అందరికీ కూడా మరి తెలియపరిచి వాళ్ళు హాజరుపరిచే బాధ్యత కూడా ఇవాళ మరి పెదగంటాడండి గాజువాక మండల తహసీల్దార్కి, వాళ్ళ సిబ్బందికి, అలాగే జ్వాల కమిషనర్ గారి ద్వారా మరి సచివాలయ హెడ్స్కి, సచివాలయ స్టాఫ్కి, అలాగే వాలంటీర్లకి వాళ్ళందరికీ కూడా మరి చెప్పడం జరిగింది. అలాగనే మరి గాజువాక నియోజకవర్గంలో 3 వార్డులు ఫుల్గా ఈ హౌస్ కమిటీలో ఉన్నాయి. 66, 67, 70 వార్డులు పూర్తిగా ఉంటే మిగతా పార్ట్గా ఉన్నాయి 65, 74, 73, 72 ఉన్నాయి. టోటల్గా వీళ్ళందరికీ కూడా మరి సుబ్బారెడ్డి గారి సమక్షంలో అక్కడ మీటింగ్లో చెప్పడం జరిగింది. వాళ్ళు రావడం లేట్ అవుతుంది, మరి మనకి మెసేజ్ వెళ్ళాలా, రేపు పేపర్ కవర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది పేపర్లో మరి విలేకరులందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులు చెప్పేది ఏంటంటే ఈ విషయంలో ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ మీరు బాగా దీన్ని హైలైట్ చేసి వైట్ పబ్లిసిటీ ఇచ్చి లబ్ధిదారులందరికీ తెలిసే విధంగా వాళ్ళందరూ వచ్చి ఆ పట్టాలు తీసుకునే విధంగా మీరందరూ కూడా సహకరించాలని, దానికి వైట్ పబ్లిసిటీ మీరు ఇస్తారని, మీరు కూడా ఆ లబ్ధిదారు కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళే ఉంటారు, అందులో అనుమానం అయితే లేదు. మీ తాలూకు బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, మీరు కూడా. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబాబాద్ జిల్లాలోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలంటూ సిపిఎం పార్టీ భారీ ర్యాలీ. హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలు ఏవీ తీసుకోలేదు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. అప్పులపై ఎల్లో మీడియా రాతలన్నీ తప్పులే. 5 ఏళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో అప్పు 22% పెరిగిందన్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో 8వ విడత జగనన్న తోడు కార్యక్రమం. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సీఎం వైఎస్ జగన్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.